హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఆన్సర్ కీ అనేది రావడం అనేది జరిగింది. ఓకేనా, ఆన్సర్ కీ అనేది రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ ఆన్సర్ కీలో వచ్చిన దాదాపుగా మనకు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరిగిందంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2 మార్చ్ నుంచి 2 మార్చ్ నుంచి 20 మార్చ్ వరకు దాదాపుగా 10 నుంచి 12 షిఫ్ట్లు అనేది జరగడం అనేది జరిగింది. అయితే ఫిజికల్కి ఎంత సమయం అనేది ఉండొచ్చు. ఓకేనా, ఫిజికల్కి ఎంత సమయం అనేది ఉంటుంది. ఈ ఫిజికల్ అనేది చాలా టఫ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు అంటే ఆ టైంలోనే మేబీ జరగచ్చు, మే ఎండింగ్ వరకు. అంటే అప్పుడు చాలా ఎండలు అనేది చాలా ఉంటాయి, అప్పుడు చాలా ఎక్కువగా అనేది ఎండలు అనేది ఉంటాయి. అంటే ఎన్ని ర్యాంక్ క్వశ్చన్స్ వచ్చినాయి, అదేవిధంగా ఎన్ని ర్యాంక్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఎన్ని ర్యాంక్ క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. ఫిజికల్కి ఎంత సమయం ఉంటుందంటే దాదాపుగా మనం ఆర్పిఎఫ్, ఓకేనా, ఆర్పిఎఫ్ ఎస్ఐకి జరిగింది మనకు టైం ఉంది కదా. ఆర్పిఎఫ్ ఎస్ఐకి ఎంత అయితే టైం ఉందో దానికంటే ఎక్కువనే టైం అనేది దొరకడం జరుగుతుంది. ఓకేనా, అయితే మనకు రాంగ్ క్వశ్చన్స్ అంటే 1/3 అంటే మీకు ఎవరికైనా మీ షిఫ్ట్లో రాంగ్ క్వశ్చన్స్ మీకు అనిపిస్తే ఆ రాంగ్ క్వశ్చన్స్ అనేవి మనకు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఓకేనా, నేను కూడా అబ్జెక్షన్ అనేది పెడతాను ఫ్రెండ్స్. ఏ షిఫ్ట్ ఏంటిది అనేది నేను కూడా అబ్జెక్షన్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75 క్వశ్చన్ ఉందన్నమాట. ఆ 75 క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏ ఉంది. ఓకేనా, మనం ఏం చేసినామంటే ఒక స్టూడెంట్ ఏ ఆన్సర్ అనేది పెట్టాడు, కానీ దాని యాక్చువల్గా ఆన్సర్ అనేది బి ఆన్సర్. ఓకేనా, యాక్చువల్గా ఆన్సర్ అనేది బి, కానీ ఇది ఇప్పుడు కీలో రైట్ అయిపోయింది. కానీ మళ్ళీ ఒక రివైజ్ కీ చేస్తాడు కదా, అప్పుడు రివైజ్ కీలో మొత్తం ఇది మాత్రం బి ఆప్షన్ అనేది వస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్ అయిపోతుంది. ఓకేనా, కాబట్టి అంటే మార్క్స్ అనేది చేంజెస్ అనేది అవుతాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిజికల్కి ఎంతమందిని పిలుస్తారు. ఓకేనా, మనం దాదాపుగా ఆర్పిఎఫ్ఎస్ఐకి 456 అనేది వేకెన్సీస్ ఉండే ఫ్రెండ్స్. 456 ఉంటే దానికి 10 టైమ్స్. ఓకేనా, దానికి 10 టైమ్స్ పిలిచారు. ఎంతమందిని? 4560 మందిని పిలవడం అనేది జరిగింది. ఓకేనా, అంటే 10 టైమ్స్కి మనకు ఫిజికల్కి అనేది కన్ఫర్మ్గా పంపిస్తారు, అంటే పిలుస్తారు అన్నమాట. అంటే ఇది ఎస్ఐ అంటే కొద్దిగా టైం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఇది ఫిజికల్ ఎంత కొట్టాలంటే ఎంత సమయంలో 1.6 కిలోమీటర్ అంటే 1600 మీటరు 5.45 సెకండ్స్లో అనేది కొట్టాలి. 5 నిమిషాల 45 సెకండ్లు అనేది కొట్టాలి 1.6 కిలోమీటర్. అంటే ఇది ఎవరు కొడతారు? ఎస్ఎస్సి జీడీ. ఓకేనా, ఎస్ఎస్సి జీడీ లేకుంటే అగ్నివీర్. ఎవరైతే అగ్నివీర్ ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతారో వాళ్ళు కొడతారు ఫ్రెండ్స్. వేరే వాళ్ళు కూడా కొడతారు. అంటే మనం ప్రాక్టీస్ అనేది బాగా ఉండాలి. 5:45లా కొట్టాలంటే నాట్ ఏ జోక్ కాదు ఫ్రెండ్స్. ఓకేనా, అయితే లాస్ట్ ఇయర్ 2019 ఆ టైం జరిగింది కదా, ఆర్పిఎఫ్ 2018-19లో ఆ టైమ్స్ ఏంటంటే చాలామంది అంటే ఒక 10 మందిలా ఒక్కరు కొట్టారు ఫ్రెండ్స్. ఓకేనా, 1600 మీటర్స్. అయితే మీరు ఆల్మోస్ట్ రన్నింగ్ అయితే కొట్టుకుంటే మీరు ఆల్మోస్ట్ జాబ్ దగ్గరికి వెళ్ళిపోయినట్టే ఫ్రెండ్స్. 99% మీరు ఆల్మోస్ట్గా సెలెక్ట్ అయిపోయినట్టే రన్నింగ్ కొట్టేస్తే. ఓకేనా, చూడండి, అంటే చాలామందికి మార్కులు అనేది చాలా తక్కువ అనేది రావడం అనేది జరిగింది. ఓకేనా, 40, 30, 50 కూడా వచ్చినాయి. అయితే ఫ్రెండ్స్, చాలామంది ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత చెప్పారు, నేను 100 అటెంప్ట్ చేసిన, 90 అటెంప్ట్ చేసిన, 85+ అటెంప్ట్ చేసిన, అంటే వాళ్ళు అటెంప్ట్ చేసి ఉండొచ్చు. ఓకేనా, అక్కడ చూసుకొని ఒక ఓవర్ కాన్ఫిడెంట్లో కూడా అయి ఉండొచ్చు, కొందరు అబద్ధం చెప్పి ఉండొచ్చు. అయితే యాక్చువల్గా మార్కులు ఎన్ని ఆల్మోస్ట్గా ఎంత అంటే మీకు ఆల్మోస్ట్గా ఈ మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఫిజికల్కి అనేది కన్ఫామ్గా మీరు రెడీ అయిపోండి. ఓకేనా, ఫిజికల్ని మంచిగా కొట్టడానికి ప్రయత్నించండి. ఏంటిది ఎన్ని మార్క్స్ రావాలంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 57, 57 నుంచి 65 మధ్యలో మీకు ఉంటే. ఓకేనా, 57 నుంచి 65 మధ్యలో. ఓకేనా, 57 నుంచి 65 మధ్యలో మీకు ఉందనుకో మీరు ఆల్మోస్ట్గా ఓకే ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్మోస్ట్ మీకు ఫిజికల్కి అయితే కన్ఫామ్గా మీకు పిలుస్తారు అన్నమాట. ఫిజికల్కి కన్ఫామ్గా పిలుస్తారు. అయితే మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 4206 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటూ 10 అంటే ఎంత? 42,060 42,060 మందిని మీకు పిలుస్తారు. 42,660 మెంబర్స్ని మీకు పిలుస్తారు. అయితే దీంట్లో మీరు ఉన్నారనుకో మీకు ఆల్మోస్ట్గా జాబ్ ఉన్నట్టే ఫ్రెండ్స్. ఓకేనా, మీ 10% మీరు ఉన్నారనుకో ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ 10% మీరు కొడితేనే ఇక్కడ జాబ్ అనేది వస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ అంటే 2018 ఆ టైంకి చాలామంది కొట్టలేకపోయారు. అంటే ఎలాంటి అంటే అప్పుడు పార్ట్ 1 అంటే ఏం చెప్పారంటే లిస్టులు తీసారు, లిస్ట్ 1 అని, లిస్ట్ 2 అని. అంటే అంతమంది కొట్టలేకపోవడం వల్ల లిస్ట్ 1, లిస్ట్ 2 కూడా తీయడం అనేది జరిగింది. ఓకే, మీరు ఎవరైనా సరే అబ్జెక్షన్ పెట్టాలనుకుంటే, ఓకేనా, అబ్జెక్షన్, ఓకేనా, రాంగ్ క్వశ్చన్స్కి
మీరు అబ్జెక్షన్ పెట్టుకోవాలంటే ఏ క్వశ్చన్కైనా అబ్జెక్షన్ పెట్టుకోవాలనుకుంటే మీకు తెలిసిందనుకో ఫ్రెండ్స్, అబ్జెక్షన్ అదే రాంగ్ క్వశ్చన్ ఉందని అనుకుంటే మీరు ఈచ్ క్వశ్చన్కి 50 రూపీస్ అనేది పే చేయాల్సిందే. ఓకేనా, 50 క్వశ్చన్కి పే చేయాల్సిందే. మనం ఒకసారి మాట్లాడుకుంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఆర్పిఎఫ్ ఎస్ఐ అనేది జరిగింది. ఆర్పిఎఫ్ ఎస్ఐలో ఎంత కట్ ఆఫ్ పోయింది? ఆర్పిఎఫ్ ఎస్ఐ యూఐ కేటగిరీ అంటే మీది మేల్కి ఫ్రెండ్స్ 75, అదేవిధంగా ఎస్సీ వాళ్ళకైతే 68, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకైతే 67, ఓబీసీ వాళ్ళకైతే 73, ఈడబ్ల్యూఎస్కి అయితే 72 అనేది కట్ ఆఫ్ అనేది పోయింది. అయితే అప్పుడు ఎన్ని ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎంత ఉండే? 456 ఉండే ఫ్రెండ్స్. ఓకేనా, 450. ఇది ఎంత? 75 అంటే ఈయన 100% తీసిండు ఫ్రెండ్స్. ఓకేనా, 120 మార్క్స్ని 100% తీసుకుంటే 75% మార్క్స్ అన్నమాట. అంటే ఆల్మోస్ట్గా 75 అంటే 91 మార్క్స్ అనేది రావడం అనేది జరిగింది. అంటే దీనికంటే తక్కువనే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నార్మలైజేషన్ అవుతుంది. నార్మలైజేషన్లో కూడా మీకు ఇప్పుడు 65 వచ్చినాయి అనుకో ఫ్రెండ్స్. నార్మలైజేషన్లో ఒక 5 నుంచి 10 మార్కులు పెరిగినా కానీ మీకు ఇక్కడ 75 మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అంటే అంత అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా, అంటే ఇది ఓవరాల్ కట్ ఆఫ్ తీస్తారు కాబట్టి అంత అయితే జరగదు అనమాట. ఓకేనా, అయితే మీకు ఈ కట్ ఆఫ్ వచ్చింది, దీనికంటే తక్కువనే ఉంటుంది మీకు కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ అనేది దీనికంటే మీకు తక్కువనే అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, యూఆర్ కానీ ఎస్సీ ఎస్టీ కానీ మీకు ఆల్మోస్ట్ 65 అట్లా వస్తూ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఎక్కువ మట్టికి ప్రయత్నించం చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, 65 మీకు రా మార్క్స్ ఉంటాయి. అంటే మీ షిఫ్ట్ ఒకవేళ హార్డ్ వచ్చింది అనుకో 65 వస్తే మీకు ఆల్మోస్ట్గా ఒక 10 మార్క్స్ కూడా 10-15 మార్క్స్ కూడా పెరగవచ్చు. ఓకేనా, కాబట్టి మీరు ఆల్మోస్ట్గా మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. గ్రౌండ్ అయితే మంచిగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మనం ఫీమేల్ ఎస్ఐ చూసుకుంటే 69 వచ్చింది యూఆర్ కేటగిరీకి అయితే. యూఆర్ కేటగిరీ ఎస్సీ కేటగిరీకి అయితే 65 వచ్చింది. అదేవిధంగా ఎస్టీకి అయితే 62 వచ్చింది. ఓబీసీకి అయితే 70, ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఓకేనా, ఈడబ్ల్యూఎస్కి అయితే 71 గర్ల్స్కి. ఓకేనా, ఈ రేంజ్లో మీకు మార్క్స్ వస్తున్నాయి అనుకో, ఇప్పుడు రాసుకోరు. అది మీరు ఆల్మోస్ట్ మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను చెప్పిన కదా 57 నుంచి 65 మధ్యలో వస్తే మేము ఫిజికల్గా ఆల్మోస్ట్ మీరు ట్రై చేయండి. ఓకేనా, మంచిగా కుట్టడానికి ప్రయత్నించండి. అదే నేను ఇంకో వీడియో చేస్తాను డైరెక్ట్గా, అంటే ఆల్మోస్ట్ ఇదే స్కోర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇదే ఆల్మోస్ట్గా అంటే 57 నుంచి 65 మధ్యలో వస్తే మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, వచ్చిందనుకో హ్యాపీ, లేదంటే మీ బాడీ అయినా ఫిట్ అవుతుంది కదా. ఒకవేళ వచ్చిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ప్రయోజనం ఉండదు కదా. అప్పుడు ఒక 1 మంత్లో మీరు 1600 మీటర్ 5 minutes 45 seconds కొట్టాలంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఓకేనా, చినిగిపోతుంది ఒక్కొక్కరికి. కాబట్టి ఇప్పుడు నుంచే మీకు ఒక 57, 60 నుంచి 65 లేకుంటే 57+ వచ్చినా కానీ మీరు ఆల్మోస్ట్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.